కొంతమంది మనుషులకు అదేం రోగమో ఏమో మరి ఎవరన్నా బాగుపడితే ఓర్చుకోలేరు, ఏదైనా మంచి పని చేస్తే చూడలేరు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంటారు. ఆఖరికి ఊరికి పనికొచ్చేటట్టు లీడర్లో పెద్ద మనుషులో ఏదన్నా మంచి విగ్రహం చేసినా సరే దాన్ని చెడగొట్టే పనులు చేస్తుంటారు. ఇక చూడుర్రి అయోధ్యలో ఏమైందో. ఏం దొంగలో ఏమో అర్ధమరాత్రి ఇండ్ల మీద వాడి దోసుకపోతున్నది సరిపోతలేదు కావచ్చు, నడి రోడ్డు మీద అందరికి ఎలుగులు పంచే లైట్లు కూడా ఎత్తుకపోతున్నారు. అది కూడా ఎక్కడనో అయితే పెద్ద ముచ్చట అనుకోకపోతుండే గాని అయోధ్యలో అయ్యిందాట. శ్రీరామ మందిరం తెరిచినాక అయోధ్య మొత్తం తీరొక్క తీరులో ముస్తాబైంది కదా, గట్లనే ఇక రామయ్య గుడికి పోయే బాటంట అందంగా కనిపించేటట్టు తీరు తీరు లైట్లు పెట్టినరాట. మాపటీలు అవన్నీ మినుకు మినుకు మానుకుంటా చూసేటోళ్లకు మంచిగా అనిపిస్తుండేనాట. అయితే ఇప్పుడు గా లైట్లలో చాలా వరకు దొంగలు ఎత్తుకపోయినరాట. మొన్న లైట్లు బిగించిన కంపెనీ వాళ్ళు ఎట్టెట్ట పని చేస్తున్నాయి ఏం కథ అని చెకింగులు చేయనికి పోతే మొత్తం 3800 బాంబు లైట్లు 36 ప్రొజెక్టర్ లైట్లు కనిపించలేదట. దొంగలు ఎత్తుకపోయినరాట. వారిని ఇదెక్కడి కథరో అని అటు ఇటు తిరిగి ఆఖరికి ముచ్చట పోలీసు వాళ్లకు షికాయతు చేస్తే ఇక వాళ్ళు ఆలోచనలు చేసి మేల దొంగతనం అయితే ఆగస్టులో కేసు పెట్టినరాట. మరిగా ఆ లైట్లు ఎత్తుకపోయిన దొంగలను ఎప్పుడు దొరకబడతారో ఏమో గాని 1 కాదు 2 కాదు ఏం తక్కువ 50 లక్షల రూపాయలు విలువ చేస్తాయట గా లైట్లు. పాడై దేవుని కాడ గజవంటి దొంగ పనులు చేస్తారా? మరిగా అయోధ్యలో చుట్టుముట్టు బుడ్డ కెమెరాలే ఉంటాయంటారు. గా లైట్లు ఎట్లా ఎత్తుకపోయిన రబ్బా అనుకుంటారట ఇంగింత మంది. చూడాలి మరిగా దొంగలు ఎప్పుడు దొరుకుతారో ఎట దొరుకుతారో.